Good morning, children. How are you all? Good. I am also good. By the grace of God, we are all doing well. And దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ యొక్క సండే స్కూల్ని చూడడానికి మనతో పాటు కూర్చుని దేవుని వాక్యాలు పాటలు వినడానికి న్యూగా వచ్చినటువంటి ప్రతి బిడ్డను నేను ఆహ్వానిస్తున్నాను, వెల్కమ్ చేస్తున్నాను. దేవుడు ఆ బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులను నేను అభినందిస్తూ వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. మరి ఈరోజు వాక్యము చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాము. కీర్తనలు 104వ అధ్యాయము 1వ వచనము. చిన్న వాక్యం చదువుదాము. Psalms 104 verse 1. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. రైట్. మరి ఒకసారి కొత్తగా వచ్చినటువంటి వారికి మరి ఒకసారి నేను ఆహ్వానిస్తున్నాను, వెల్కమ్ చేస్తున్నాను. మరి బిడ్డలారా, మరి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? ప్రతిరోజు మేము అందరము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము. ఎందుకంటే డెల్టా వైరస్ అని అదని ఇదని, తర్వాత ఈ యొక్క వైరస్ థర్డ్ వైరస్ కూడా వస్తుందని ఇవన్నీ విన్నప్పుడు నేను చిన్న బిడ్డల కోసం చాలా ఆలోచిస్తున్నాను, దేవునికి గోజాడుతున్నాను, మొరపెట్టుకుంటున్నాను. దేవుని నామానికి స్తోత్రము. బిడ్డలందరినీ కూడా ఈ వారం అంతా కాపాడినందుకు దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఓకేనా? మరి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి మనం సండే స్కూల్ కార్యక్రమానికి వెళ్ళిపోదాం. పరిశుద్ధం 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 అని పరమదూతలతో సదాకాలం కొనియాడబడుచున్న మా పరలోకపు రాజా యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. గడిచిన వారమంతా కూడా మమ్మల్ని కాపాడావు. నీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేశావు. మా పనులలోనేమి, చిన్న బిడ్డల చదువులలోనేమి నీ సహాయం దయచేశావు ప్రభు. నీకు వందనాలయ్యా. నీవు చేసిన ప్రతి మేలు కొరకై వందనంలో ఎన్ని గృహాలలో ఈ వాక్యము ద్వారా వెలుగును నింపావో వారందరిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మా బిడ్డలను అందరినీ కూడా గడిచిన వారం అంతా కాపాడావు ప్రభు. ఏ తెగులు కూడా రానియకుండా కాపాడావు ప్రభు. నీకు నిండు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, ఫస్ట్ టైం ఈ యొక్క సండే స్కూల్లో మాతో పాటు కూర్చుని నీ యొక్క వాక్యంను విని పాటలు నేర్చుకుంటకు వచ్చినటువంటి న్యూ బిడ్డల కొరకై, న్యూ కమర్స్ కొరకై ప్రార్థన చేయించున్నాము. వారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నాయన, ఈ యొక్క వాక్యము మా పాదములకు దీపమును, మా త్రోవకు వెలుగుగా ఉండేలాగా దీవించండి ప్రభు. పార్టిసిపేట్ చేయించున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. వాక్యాలేమి ప్రభు, మరి పాటలు పాడనైన బిడ్డల కొరకై, మరియు ప్రభు నీ వాక్య పరిచర్య చేయనైనటువంటి నీ యొక్క చిన్న బిడ్డల కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము. నీ ఆత్మను కృమ్మరింప చేయండి నాయన. దాన్ని వారు కాదు నా ప్రభ, నీవు వారి ద్వారా మాట్లాడు నాయన. అప్పుడే మా జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది నాయన. మరి ఒకసారి ఈ యొక్క సండే కొరకై, సండే స్కూల్ కొరకై నీకు స్తోత్రం చెల్లిస్తూ ఆది అంతం వరకు నీ యాజమాన్యం అనుగ్రహించి నడిపించమని, భయంకరమైనటువంటి ఈ యొక్క దినాలలో మేము మా బిడ్డలు జీవిస్తుండగా నాయన నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, ఏ కీడు మాకు సమీపించకుండా కాపాడమని వేడుకుంటూ, సహాయపడుచున్నటువంటి టెక్నికల్ టీంనేమి ప్రతి వారిని కూడా దీవించమని, మరి ఒకసారి ఈ యొక్క ప్రోగ్రాం నిమిత్తమై నీకు స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య దివ్య నామాన వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములచే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. రైట్ బిడ్డలు, కూర్చున్నారు కదా అందరు చక్కగా. మరి ఒకసారి కొత్తగా చూస్తున్న బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి మీరు ఏ వాక్యం చెప్పనై ఉన్నా కూడా, ఏ ప్రార్థన చేయాలనుకున్నా కూడా, పాటలు పాడాలనుకున్నా కూడా, మరి యాక్షన్ సాంగ్ చేయాలనుకున్నా కూడా, స్కిట్ చేయాలనుకున్నా, మోనో యాక్షన్ చేయాలనుకున్నా, మరి బైబిల్ క్యారెక్టర్స్ చేయాలనుకున్నా కూడా బిడ్డలారా, మీరందరూ కూడా కొంచెం సమయము వినియోగించి మీరు పంపాలి. అప్పుడు మాకు కూడా సంతోషం అవుతుంది. ఆ బిడ్డలు మాతో పాటు ఏకీభవిస్తున్నారని మేమెంతో సంతోషపడతాము. సరేనా? అంతేకాకుండా లాస్ట్ టైం కూడా మరి ఒక చాప్టర్స్ చిన్న పిల్లలైతే చిన్న చాప్టర్స్, పెద్దవాళ్ళైతే పెద్ద చాప్టర్స్ చదవమన్నప్పుడు
బిడ్డలు చక్కగా వాళ్ళు నేర్చుకున్నారు. దుష్టుల ఆలోచన చెప్పున ఇవన్నీ కూడా నేర్చుకొని మాకు పంపారు. నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే మా యొక్క ప్రయాస వ్యర్థం కావడం లేదని, దేవుడు మీకు సహాయం దయచేస్తున్నాడని, మరి మిమ్మల్ని ప్రోత్సహించడానికి తల్లిదండ్రులకు కూడా సహాయపడుతున్నాడని మేము ఎంతో సంతోషిస్తున్నా. హృదయం ఉప్పొంగిపోతుంది. కాబట్టి ఈ యొక్క సమయాన్ని వ్యర్థం చేయకుండా బిడ్డలారా మరి ఒకసారి నేను విన్నవించుకుంటున్నాను. ప్రార్థన కూడా మీరు చేసి పంపొచ్చు. ప్రార్థించి పంపించినట్లయితే మేము కూడా అది కూడా చూపిస్తాము. దేవునికి సంబంధించిన ఏ కార్యక్రమం అయినప్పటికీ మీరు సంతోషంగా పంపించినట్లయితే తప్పకుండా చూపిస్తాము. ఎందుకంటే ఇతరులకు ప్రేరణగా ఉంటుందని మా ఆశ. మరి ఒకసారి మరి ఈ యొక్క కార్యక్రమం అంతటిలో దేవుడు కాపాడాలని, మనల్ని అందరినీ కూడా తన యొక్క ప్రేమలో తన బాహుల క్రింద మనల్ని బలపరచాలని నేను కోరుకుంటున్నాను. మరి సింగ్ సాంగ్ సెషన్లోకి వెళ్ళిపోదామా? ఓకే, థ్యాంక్ యూ. Bye.
It's a great thing to serve the Lord. It's a great thing to serve the Lord. Walking in the light of the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to serve the Lord. Walking in the light of the Lord. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. Walking in the light of the Lord. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. Walking in the light of the Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. Walking in the light of the Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. It's a great thing to love the Lord. Walking in the light of the Lord. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. Walking in the light of the Lord. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. Walking in the light of the Lord. It's a great thing to praise the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to love the Lord. Walking in the light of the Lord. It's a great thing to praise the Lord. It's a great thing to serve the Lord. It's a great thing to love the Lord. Walking in the light of the Lord. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. Walking in the light of the Lord. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. So walk, 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 walk in the light. Walking in the light of the Lord. Okay, children. నేర్చుకున్నారు కదా పాటలు. మరి మీ అందరిని కూడా నేను అభినందిస్తున్నాను. చక్కగా నేర్చుకోవాలి, సరేనా? జ్ఞాపకం కూడా పెట్టుకోవాలి. పెద్దగా అయినాక బాంత అయినాక కూడా మీరు ఈ పాటలను మర్చిపోవద్దు. మరి ఈ యొక్క సమయమున ఫస్ట్ మెసేజ్గా మరి హెప్సిబా రియోనాల్ సండే స్కూల్ టీచర్ వచ్చి చెప్పవలసిందిగా మనవి. హెప్సిబా సండే స్కూల్ టీచర్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్ పిల్లలు, అందరు బాగున్నారా? గుడ్ మార్నింగ్. మరి ఇప్పుడు మనము కథలోనికి వెళ్ళక ముందు మనము చిన్ని ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. మరి అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచండి. పరిశుద్ధమైన ప్రేమగల పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వెలలేని స్థుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాను. దయగల దేవా, ప్రేమగల తండ్రి, జాలిగల దేవా, గొప్ప దేవుడవు నాయన, మమ్మల్ని మా సండే స్కూల్ పిల్లలందరినీ కూడా క్షేమంగా కాపాడి తిరిగి నాయన ఈ యొక్క సండే స్కూల్లో మరి ప్రార్థించటానికి, వాక్యం వినటానికి, వాక్యం చెప్పటానికి దేవా నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి నీకే వెలలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నాయన బిడ్డలు చక్కగా వాక్యాన్ని వినగలిగే మనసును బిడ్డలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నానా, ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి కథ ఏంటిదంటే, ఒక విధవరాలకు జరిగిన అద్భుతమును గురించి మనము తెలుసుకుందాం. అది ఆ యొక్క వాక్య భాగము ఎక్కడుందంటే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలలోన ఈ యొక్క మరి కథ ఉంది. ఆ యొక్క కథను గురించి మనము నేర్చుకుందాం. ఇజ్రాయేలు దేశములోన ఒక కుటుంబము ఉండేది. ఆ కుటుంబము మరి ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబము. ఆ కుటుంబములో యజమానుడు మరి అనేక మంది ప్రవక్తలకు దాసుడుగా ఉండేవాడు. ఆ యొక్క యజమానునికి 2 కుమారులు. మరి ఆ విధంగా వారి యొక్క జీవితము సాగిపోతూ ఉన్నది. సంతోషంగా దేవుని యందు భయభక్తులు కలిగి వారి జీవితము కొనసాగుతూ ఉన్నదన్నమాట.
అలాంటి పరిస్థితులలోన మరి ఒకరోజు ఆ యొక్క ఇంటి యజమానుడు చనిపోయాడు. చనిపోతే మరి ఆ యొక్క కుటుంబ భారం అంతా కూడా మరి ఆ యొక్క విధవరాలు మీద పడింది. ఆ విధవరాలు మరి చాలా భర్తను కోల్పోయినటువంటి ఆ యొక్క విధవరాలు బహు దుఃఖముతో మరి కుటుంబాన్ని భరిస్తూ, కుటుంబాన్ని పోషిస్తూ, తన 2 కుమారులను మరి పోషించుకుంటూ ఉందన్నమాట. మరి ఆమె ఆ యొక్క విధవరాలు మరి అంత కష్టములో ఉండి తన బాధనంతా కూడా భరిస్తూ మరి తను ఎంతో దుఃఖముతో ఉన్నటువంటి సమయములోన అప్పులవాడు వచ్చి మరి నీ యొక్క యజమానుడు అప్పు చేసి ఉన్నాడు కనుక అప్పు తీర్చుమని ఆ యొక్క యజమానురాలితో అన్నాడనమాట. అనగానే ఆమె చాలా మరి దుఃఖముతో ఉండి, ఒకవేళ నీవు అప్పు గనక తీర్చకపోతే మరి నీ 2 కుమారులను కూడా నేను తీసుకొని వెళ్తానని మరి ఆ యొక్క అప్పులవాడు చెప్పిందనమాట. మరి ఆమె చాలా బాధపడుతూ దుఃఖముతో ఉండి మరి నేను ఏమి చేయలేనట్టు ఆర్థిక ఇబ్బందులున్నాయి, ఏమి చేయలేనటువంటి పరిస్థితులలోన ఆమె మరి దైవజనుడైనటువంటి ఎలీషా యొద్దకు వెళ్ళింది. వెళ్ళి ఆయనతో, అయ్యా మరి నా యొక్క యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కదా, అది నీకు తెలుసు అని చెప్పి ఆయనతో చెప్పి మరి అప్పులవాడు మరి నా యొక్క కుమారులను తీసుకుని వెళ్తాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆమె అన్నది. అన్నప్పుడు ఆ యొక్క మరి దైవజనుడు ఆ విధవరాలి యొక్క బాధనంతా కూడా విని, అమ్మా నా వలన నీకు ఏమి కావాలేను, మరి నీ ఇంటిలో ఏమి ఉన్నది అని ఆ దైవజనుడు ఆమెను అడిగిందనమాట. అడగగానే ఆమె, నీ దాసురాలనైనా నాతో మరి కొంచెము ఒలివ నూనె తప్ప నా యొద్ద ఏమీ లేదని ఆ యొక్క విధవరాలు ఆ యొక్క దైవజనునితో చెప్పిందనమాట. చెప్పినప్పుడు మరి ఆ దైవజనుడు, అమ్మా నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఖాళీ నూనె పాత్రలను మరి ఎరువుగా అంటే అప్పుగా తెచ్చుకొనుము అని చెప్పి మరి ఆమెను పంపివేశాడనమాట. ఆమె మరి ఆ యొక్క దైవజనుని మాట నమ్మింది. నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పినట్లుగానే తన ఇంటికి వెళ్ళి తన కుమారులతో ఆ యొక్క విషయాన్ని చెప్పి మరి ఆ కుమారులను పాత్రలను తేవడానికి ఆమె పంపించిందనమాట. ఇంటిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని మరి వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క నూనెను ఆ పాత్రలలో పోసిందనమాట. పోయగానే ఆ ఖాళీ పాత్రలు అన్నీ కూడా నూనెతో నిండిపోయినాయి. నిండిపోయిన పాత్రలన్నీ కూడా ఒక ప్రక్కకు పెట్టిందనమాట. పెట్టి ఇంకా నూనె మిగిలి ఉన్నది. మరి ఆమె ఆ యొక్క విధవరాలు తన కుమారులతో మరి ఇంకా పాత్రలను తెమ్మని వారికి చెప్పింది. కానీ ఆ పాత్రలు మరేమీ లేవని ఆ కుమారులు చెప్పిందనమాట. అప్పుడు నూనె నిలిచిపోయింది. మరి చూసారా పిల్లలు, చాలా అద్భుతం అనేది జరిగింది కదా. దేవుడు చేసినప్పుడు మరి గొప్ప అద్భుత కార్యాలు అనేటివి జరుగుతాయి అన్నమాట కదా. మరి అందుకు ఆమె ఏం చేసిందంటే మరి తన దైవజనుడైన ఆ యొక్క ఎలీషా దగ్గరకు వెళ్ళి తనకు జరిగినదంతా కూడా మరి ఆయనకు చెప్పిందనమాట. చెప్పినప్పుడు ఆ యొక్క దైవజనుడు ఏమన్నాడంటే, నీవు ఆ యొక్క నూనె పాత్ర తీసుకుని వెళ్ళి ఆ యొక్క నూనెను నువ్వు అమ్మి నీ యొక్క అప్పును తీర్చుకొను, తర్వాత మరి మిగిలిన డబ్బుతోటి నువ్వు నీ కుటుంబము మరి బ్రతుకమని చెప్పిందనమాట. చెప్పగానే ఆమె సరే అని చెప్పి తన ఇంటికి వచ్చి ఆ యొక్క నూనెను అమ్మింది. అమ్మి తన యొక్క అప్పును తీర్చుకొని మరి మిగిలిన డబ్బుతో తన కుమారులను పోషించిందనమాట.
కదా. చూసారా పిల్లలు, మరి ఈ కథలో విధవరాలకు జరిగినటువంటి మరి అద్భుతము ఎంత గొప్పదో కదా. ఎందుకు అనంటే ఆ విధవరాలకు వచ్చినటువంటి కష్టమును ఆమె ఏం చేసింది, ఆ కష్టములో కూడా కలత చెందలేదు కదా, మరి అధైర్యపడలేదు కదా, మరి దేవుని పైన భారము వేసిందనమాట. కాబట్టి ఆమె జీవితంలోన గొప్ప అద్భుతము అనేది జరిగిందనమాట కదా. మరి మనము నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు, నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు కనుక ఆయన సమస్తమును చేయగలడు. కాబట్టి మనము ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను ఆలకించి మరి కష్టాలలోన, ఇరుకులలోన, ఇబ్బందులలోన దేవుడు మనకు సహాయం చేస్తాడు కదా. మరి ఆ యొక్క విధవరాలకు ఏ విధంగా సహాయం చేసిందో మరి మనము కూడా దేవుని చెంతకు వచ్చి మన కష్టాల విషయంలో మనము ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన మొరను ఆలకించి సహాయము చేస్తాడు. వాక్యములో ఏమున్నదంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని ఒక వాక్యములో ఉన్నది కదా. మరి దేవుడు మనకు వాక్యములోన 2 వచనాలు ఉన్నాయి, 2 మాటలు ఉన్నాయి. నమ్ముట కదా, నమ్మాలి. మనము దేవుడు చేస్తాడని మనము నమ్మాలి. నమ్మి ఆ మాట మీద మనము విశ్వాసం ఉంచాలి. అప్పుడే దేవుడు తప్పకుండా మరి మన ఎడల గొప్ప అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. నా కంటత వచనము ఫిలిప్పి 4:19. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. నాన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ గల పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాను నాయన. ఈ యొక్క ఉదయకాలము దేవా, నీవు మాకు తోడుగా ఉండి సహాయం దయచేసినావు నాయన. నీకే వందనాలు ప్రభా. మరి నీ చిత్తానుసారంగా మాకు నడుచుటకు సహాయం దయచేయండి. అవును ప్రభా, మా ఇరుకులలోనూ, మా ఇబ్బందులలోనూ, మా కష్టములలోనూ నీ పాదచెంతకొచ్చి మొరపెట్టినప్పుడు మాకు గొప్ప అద్భుతాన్ని కలగజేసే దేవుడవుగా నువ్వు మాకుంటున్నందుకు కొరకై నీకు వందనాలు. నువ్వు శక్తిమంతుడవు నాయన, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తమును చేయగలిగినటువంటి మా దేవుడవు తండ్రి, నీకే వందనాలు. మరి తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసు నామమున అడుగుతూ ప్రార్థిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్.
chosen generation. We are a chosen generation. We are a chosen generation. Chosen by a mighty God, bought with a price, the blood of Jesus Christ. Chosen by a mighty God, bought with a price, the blood of Jesus Christ. We are the chosen generation. 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 Long time ago, God in His love sent His only Son, who lived and was crucified and then rose up high. Long time ago, God in His love sent His only Son, who lived and was crucified and then rose up high. We are a chosen generation. 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 He wants each of us to share His love with the world, with holiness and righteousness as an example before all. He wants each of us to share His love with the world, with holiness and righteousness as an example before all. We are the chosen generation. We are a chosen generation. We are a chosen generation. We are a chosen generation. Chosen by a mighty God, bought with a price, the blood of Jesus Christ. Chosen by a mighty God, bought with a price, the blood of Jesus Christ. We are a chosen generation. 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 ఓకే చిల్డ్రన్, మరి సింగ్ సాంగ్ సెషన్ అయిపోయింది, వాక్య పరిచర్య కూడా అయిపోయింది. హెప్సిబక్క చక్కగా చెప్పారు కదా, చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్పారు. ఆ బీద విధవరాలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన యొక్క సేవకుని దగ్గరికి వెళ్ళింది, సేవకుని ద్వారా దేవుడు సహాయం చేశాడు. మరి మనము కూడా అదే విశ్వాసం కలిగి తప్పకుండా దేవుడు మన కష్టాలను తీరుస్తాడు అని చెప్పి మమ్మీ డాడీ కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి. తర్వాత అందరి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. సరేనా? మరి బిడ్డలారా, నేను మరి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. కరోనా వైరస్తోని బాధపడుచున్న చిన్న చిన్న బిడ్డలందరికీ కొడుకుని కూడా మీరు ప్రార్థించాలి. మీలాంటి పిల్లలకి ఎంతో మందికి బాధలో ఉన్నట్లయితే ఈ యొక్క వైరస్ వాళ్ళని తాకకుండా చిన్న బిడ్డలు తప్పకుండా ప్రార్థన చేస్తే దేవుడు కూడా తప్పకుండా వింటాడు. కాబట్టి నా యొక్క రిక్వెస్ట్, మీరు వారి కోసం ప్రార్థన చేయండి. మరి పాట అయిపోయింది,
మరి హెప్సిబాక్క చక్కగా చెప్పింది. మరి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా, అక్క కూడా థ్యాంక్స్ చెప్తున్నా. మరి నెక్స్ట్ క్లాస్ షిలో కిరణ్ గారు మరి వాక్య పరిచయం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. షిలో కిరణ్, సండే స్కూల్ టీచర్. థ్యాంక్ యూ. Praise the Lord, my dear children. How are you all? Hope you all are doing well because of our precious Lord Jesus Christ. I'm back to you all to talk to you about our Lord Jesus Christ today. I hope that you are with Lord all the time, praying, spending time in reading the Bible and having a word, praying every time. Yes, that's the reason we are still alive, because of the grace of God. Okay, today we'll learn something special about faith. Before that, we'll just kneel down, bow your heads and close your eyes and have a word of prayer, shall we? Come on, kneel down, bow your heads and close your eyes, my dears. Thank you, Lord. Thank you, Heavenly Father, for this new precious day which you have given. Thank you for the day. Thank you for everything, my Lord. All this past week, we were under your protection, your guidance. Thank you for the protection you have given us. My Lord, at this pandemic, in these difficult situations, we are still relying on you, my Lord Jesus. That's the reason you are with us. You are guiding us, protecting us. My Lord, you are giving all the things which we need. Help us to be in your way, my Lord. Protect us from all the evil, my Lord Jesus Christ. Here we are today in front of you to learn something. And my Lord Jesus, be with me, talk to me, be my give your Holy Spirit on me, so that I speak and preach about you, my Lord. Let thy word be given here, and let it be sowed in the hearts of my dear children, my Lord. Thank you, Lord, for all the things, and we need your presence now. In the name of precious Lord Jesus Christ, I pray. Amen. Yes, children. Last week, do you remember what we have learned? Yes, we have learned the power of prayer. However we pray, the power of prayer, we should turn back to God. We should obey God and turn back to God when the miracle is done, and give thanks to Him then God is going to make us holy. Yes. Today also we'll learn something about prayer only, but how to have faith in prayer. We need to have, just not praying, it doesn't do anything, but we need to have faith in Lord. So our topic today is on faith, having faith in Jesus Christ. We see certain parables Lord Jesus was telling his disciples here also in Mark Gospel chapter 5 verses 21 onwards. We can see a story, two stories in the same chapter we find, and the same story we even find in Luke Gospel chapter 8. There also we find the same things the same stories. So we'll go on with Mark Gospel chapter 5 verse 21 onwards. Okay, now I read the story and you follow in your Bibles, my dear. Open your Bibles and be ready. Mark Gospel chapter 5 verse 21. And when Jesus was passed over again by ship unto the other side, much people gathered unto him, and he was nigh unto the sea. And behold, there cometh one of the rulers of the synagogue, Jairus by name, and when he saw him, he fell at his feet, and besought him greatly, saying, My little daughter lieth at the point of death. I pray thee, cometh and lay thy hands on her, that she may be healed, and she shall live. And Jesus went with him, and much people followed him and thronged him. And a certain woman who had an issue of blood 12 years, and had suffered many things of many physicians, and had spent all that she had, and was nothing better, but rather grew worse. When she had heard of Jesus, came in the press behind, and touched his garment.
For she said, For I may touch but his clothes, I shall be whole. And straightway the fountain of her blood was dried up, and she felt in her body, and she was healed of that plague. Here we see two stories, as I told you. We see the story of Jairus, whose daughter was on the deathbed, and the other lady who is suffering from some health issue, hemorrhage issue for 12 years. Here, Jairus is having 12 years daughter, and this lady also, this woman also was suffering from that problem for 12 years. So, as Jesus Christ was moving around with his disciples preaching and with his parables, all these things, so he came to the other side of Jerusalem at that time. And when he came, the synagogue, who is Jairus, who is called as synagogue. Synagogues are none other than the leaders of Jewish people. And here, they used to have an assembly like a congregation. He is a congregational leader. And synagogues all over the Israel, they have only one temple, and which is very far away. And people, if they want to have any prayer or anything, they reach to the synagogues. Synagogues are the people who are well versed with the laws of Moses, and they should have a good culture, good character, and they should have good leadership qualities, all these things. And people, depending on their distance to the temple, they visit the temple, they visit the church once in a year, or maybe more than once in a year, like that, because of their distance to the church. And here, the synagogue, who is a ruler, he is just like a pastor. We go and ask him to pray. Same way, here, synagogue is also a pastor type in that area. And here we see that Jairus is a synagogue, and Jairus has a daughter, 12 years daughter, who was lying on the deathbed. So when he came to know that Jesus Christ is passing that way, he wanted to go to Lord Jesus Christ in prayer, because there is power. He felt there is power in Lord Jesus Christ, and he wants to fall down in front of Lord Jesus Christ and ask him for helping healing his daughter. You see, these Jewish people, they never bow their heads in front of anyone. But here, he felt that he realized that Jesus is greater than any location. Here, then Jesus is greater than any position. Jesus is greater than everything else, he felt. So that's the reason, though he is a synagogue, he is in a good position, higher rank, everything, he didn't think about it now. He wanted to go meet Jesus Christ in order to get back his daughter alive, because she was on the deathbed. And at the same time, we see here the lady who was suffering from hemorrhage for 12 years, and we see that she was she suffered from this, and for many physicians, she met many physicians, and she also spent lot of amount for curing herself, for healing herself, but nothing could do. And then at that moment, she felt, when she also heard that Jesus Christ is going to pass that way, she felt that, for she said, If I may touch but his clothes, I shall be whole. And straightway the faith of her blood was dried up, and she felt in her body that she was healed of the plague. So she wanted to go and touch his garment, a bottom part of a small part of a garment. See, my dear children, here she is not willing to go directly. Because the situation is like that. Jesus Christ was there, and whole crowd was surrounded, and she is an unclean person there. She is unclean. She is suffering from hemorrhage, and from 12 years, since 12 years, she is suffering with that problem, and it's just like a plague to her. And she met many people, many physicians, but there was no result for her. And so she had a faith that if I go touch his garments, I may be healed. She was believing that if touch itself, I will be healed. That was her intention. And when Jesus Christ was passing among the crowd, slowly she'll hide herself and she'll go try to touch the garment. When she touched the garment of Jesus Christ, immediately the hemorrhage of herself, the health problem of herself, immediately got stopped, and she was healed.
and she was healed. At that time, and Jesus immediately knowing in himself that virtue had gone out of him, turned him about in the press and said, "Who touched my clothes?" Then Lord Jesus Christ, though she has done a secret work of touching his garment, Jesus Christ came to know that someone has touched his garment, because he says, "My virtue went out, my power went out." So he'll turn and ask, "Who has done this?" Then this lady, she feels that I'm not going to be hidden anymore. And then she will say here, "But the woman, fearing and trembling, knowing what was done in her, came and fell down before him and told him the truth. And he said unto her, Daughter, thy faith hath made thee whole. Go in peace and be whole of thy plague." Here, then the woman in fear, and she's thinking that she's never going to hide herself. She's unhidden, and she'll go in fear and say, "This is what I had a problem, so I have touched your garment," she says. Then what did Jesus say? Unto her, "Daughter, thy faith, what healed her, it seems? It not because she has touched, because she was having faith in Lord Jesus Christ. She had a faith that if I touch the garment of Lord Jesus, definitely I'll be healed." So the faith in her made her to heal her body. That's what Jesus Christ says. "Thy faith had made thee whole. Go in peace." So she was unclean and she was cleansed because of that touch of Jesus Christ, and she had faith in Jesus Christ. Okay. Then next story, what is that? Yes, tell me about whom we are learning. Yes, synagogue, Jairus synagogue. Yes, he is having a daughter of 12 years and who was on the deathbed, and he wanted Lord Jesus Christ to come and help them out, look after her health and make her heal his daughter. And then here, what happened? As this synagogue fell on his feet and he was asking him, at the same time, the person who is from his place, a person, he comes to them and says, "Now, don't trouble him of telling all these things. It's no more. She is no more. She is dead. So don't trouble him at all," he says. At that moment, what did Jesus say? "Be not afraid, only believe." In verse 36, you see. "And soon as Jesus heard the word that was spoken, he said unto the ruler of the synagogue, Be not afraid, only believe." He says, don't be afraid of the situation. Don't think that it cannot be done. Believe, have faith. You have faith, it will be done. And then he went along with his disciples, Peter, James, and John, John the brother of James. He went along with his disciples to the house of synagogue, Jairus. When he went there, do you know how the situation was? All the people were sitting around, they were crying, the public was crying there. Then Lord Jesus will ask them, "Why are you crying? She is not dead. She is asleep. She is sleeping." Then all the people start laughing at him. See, here you find. "And they laughed him to scorn." He says, "Why make ye this ado and weep? The damsel is not dead, but sleepeth." And they laughed him to scorn. But when he had put them all out, he taketh the father and the mother of the damsel and them that were with him, and entered in with the damsel was lying. So what he says, she's not dead. Why are you crying? She's sleeping, he says. And then all will laugh at him. Even then he'll ask everyone to leave. And he'll ask his father, mother, her father, the daughter's father and mother, and his disciples of him to come inside, and then he'll take that daughter into his hands and he says, "Come on, wake up my little daughter," he says. And then he'll tell the parents to give her some food and do it. How was she healed? How did she come back to her life? Because of the belief of synagogue. Jairus believed that if I go to Lord Jesus Christ is going to definitely help my daughter to get well. Even though she was dead,
Jesus Christ made it possible because of the faith, because of the belief of synagogue Jairus. See, my dear children, if you also believe, if you also have faith in God, Lord Jesus is going to do many miracles in your life. See, my dear children, you'll be praying for your marks or for something else, but pray consistently. I mean to say consistently, continuously. Don't break it. Don't break it in between, because as you pray, you want the answer. But Jesus is not going to answer in such a way. Sometimes He may answer immediately. Sometimes He may take months of time. Sometimes He may take years of time. But the condition, whatever He wants, what He desires, He's going to do it. That the only thing is, you need to have belief in God. You need to have faith in God. Your faith will prosper as you believe in Him. He is going to do miracles in your life. It may not be possible. It may not happen. Then immediately don't have a negative point in it. Don't have a negativity in your mind and start praying. When you pray, believe in prayer, in your prayer. When you ask for something, when you ask for marks and say, oh, I have prayed, but I don't know whether I'll get it or not. Don't have a negativity in your mind, my dears. Believe in Him, trust in Him, have faith in Him. Definitely Jesus is going to do miracles in your life. See, we are alive today. It's because of the faith we were having. We believe that Jesus Christ is our healer. He is our protector. He will help us in all the circumstances. He will definitely do, but it should be under His timing. We should pray, Lord Jesus, do a miracle. Do help me in your timing. Then definitely Jesus will do. Lord Jesus is our Father. He is here to help us, heal us, guide us, protect us, and only if we have faith in Him, if we believe in Him. So don't have a negativity in your mind when you pray. Pray with faith, pray in belief, and you will see miracles in your life. So will you have faith in Lord Jesus Christ, my dear? Do you believe in Jesus? So keep praying, have belief in God. See that. Ask Lord Jesus to get rid of this pandemic. Believe in the words what we are praying, and Jesus is definitely going to do. Have faith whatever you pray for. Believe, trust in Him, and see the miracle what is going to happen in your life. Okay. Will you do it? I hope you will definitely have faith in Lord Jesus Christ. You will believe in Him, and you will work under Him, walk under His light. Okay. Before I close this, then I would like to give a memory verse. Luke Gospel chapter 5, same story. Luke Gospel chapter 5. Luke Gospel chapter 8, 50th verse we see here. Fear not, believe only, and she shall be made whole. Fear not, believe only. You shouldn't fear. Believe in Him. Pray, believe. Pray, have faith. Pray, have trust in Him. Fear not, believe only, and she shall be made whole. Then if you have faith, you will be made whole. Your wish will be completed if you have belief in Lord Jesus Christ. Once again, Luke Gospel 8 chapter 50th verse. Fear not, believe only, and she shall be made whole. I hope you will follow, you will have faithful prayer, you will pray in faith to Lord Jesus Christ and succeed all the miracles which Lord Jesus wants to give you all. Let us close this by a word of prayer, my dears. Then bow down your heads, kneel down and close your eyes. Our loving Heavenly Father, thank you for this day. Thank you for this session of faith, my Lord. Really, Lord Jesus, many a times we pray to you, we bow near you, but we never believe in you. We never have faith in you, my Lord. Here we see that the lady who was in a bad condition of health, she believed in you, she touched. Same way, here Jairus also, he was having faith in you. His daughter was healed. She was brought alive. Yes, my Lord, you are the touch of our lives. If you touch, we are unclean, my Lord Jesus Christ. You make us clean. You cleanse us, my Lord Jesus Christ, so that we follow in you. We follow your word. We can have a continuous prayer on you. We don't so that we don't fall back on our beliefs, on our doubts, and on our disfaith, my Lord Jesus Christ. Help me and my Sunday school children and the people all around, all the children around, help them to have faith in you. Let them trust in you, my Lord Jesus.
Let them have a faithful prayer whenever they will pray. Let them not have negativity in their mind, my Lord Jesus. Jesus, my Lord, protect all the children of the world. Help them from this, protect them from this all pandemic, and let them have a good, protected life, protected future. Help them in their future and bless them with their bright futures, my Lord. Thank you for all the day, for all the thing you have done. I put ourselves into your hand for this whole week. Be our guider, protect us for this whole week, and help us in all the ways we do. In the precious name of Jesus, I pray. Amen. Have a nice day, my dear children. May God bless you. ఓకే చిల్డ్రన్, మరి సెకండ్ లెసన్ తీసుకున్నటువంటి షిలో కిరణ్కి, సండే స్కూల్ టీచర్కి నేను థ్యాంక్స్ చెప్తున్నా. మరి ఒకసారి ఈ యొక్క సింగ్ సాంగ్ సెషన్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డలకేమి, మరి వాక్య పరిచర్య చేసినటువంటి హెప్సిబా మరియు షిలో సండే స్కూల్ టీచర్స్ ఇద్దరికీ కూడా నేను నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ బిడ్డలనేమి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ కూడా వాక్యము లాస్ట్ టైము ఒక చాప్టర్ నేర్చుకొని వాక్యాలు నేర్చుకొని పంపిన బిడ్డలకు నేను థ్యాంక్స్ చెప్తున్నా. ప్లస్ దేవుని దీవెన వారికి రావాలని కోరుకుంటున్నా. మరి నాకు రిక్వెస్ట్ ఏంటంటే, మీరు చక్కగా ఫాలో అవుతున్నారని దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంకను బిడ్డల కొరకై కూడా, మీలాంటి వారి కొరకై కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన క్లిప్పింగ్ మాకు పంపితే తప్పకుండా మేము చూపిస్తాము, ఇతరులకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరి ఒకసారి నేను పేరెంట్స్ని బట్టి దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి రాబోవు ఈ యొక్క వీక్ అంతా కూడా మనల్ని దేవుడు కాపాడాలని ప్రార్థనలో మీరు అందరు గడపాలి. తర్వాత వాక్యం కూడా తప్పకుండా మీరు నేర్చుకోవాలి. మహోన్నతుని చాటున నివసించువాడే 91 సామ్స్ కూడా మీరు నేర్చుకోవాలి. పెద్ద పిల్లలు మీరు 91 ఫుల్ చాప్టర్ నేర్చుకోవాలి. చిన్నపిల్లలు కొంచెం నేర్చుకోండి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ సమయంన ప్రార్థన, పరలోక ప్రార్థన, వందనాలు చేస్తూ మనము ఈనాటి సండే స్కూల్ కార్యక్రమాన్ని ముగించుకుందాము. ప్రేమామయుడా, దయగల నా తండ్రి, కృపానిధి అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీ బంగారు పాదములకి వేలాది కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఈ సండే స్కూల్ ఆది అంతం వరకు నీ యాజమాన్యం అనుగ్రహించావు ప్రభు, నీకు వందనములు తండ్రి. పార్టిసిపేట్ చేసినటువంటి బిడ్డల కొరకై స్తోత్రాలయ్యా. నాయన చక్కటి పాటలు పాడి ప్రభు పార్టిసిపేట్ చేసి నిన్ను మహింపరిచారు నాయన. తద్వారా వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలను దయచేయమని వేడుకొంచున్నాను ప్రభు. మరియు చక్కటి వాక్య పరిచర్య చేసినటువంటి షిలో, హెప్సిబా వీరి కొరకై స్తోత్రాలయ్యా. ఆ బిడ్డలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నాయన. ఇదిగో తండ్రి, మరి థర్డ్ వేవ్ కూడా రాబోతుంది అని మేము వింటున్నాం నాయన. మరి యొక్క భయాందోళనలో ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతట్లో కూడా ప్రభువా, ఈ యొక్క భయము వ్యాపించినప్పుడు నీవు మమ్మల్ని, మా బిడ్డలను కాపాడుచున్నావు ప్రభు వందనంలో. మా సండే స్కూల్ బిడ్డలందరినీ కూడా కాపాడుతున్నావు ప్రభు వందనంలో. ఇదిగో తండ్రి, జాబ్స్ లేక నాయన ఉన్నటువంటి వారి కొరకై ప్రార్థన చేయించున్నాను నాయన. వారికి ఇన్కమ్ సోర్స్ దయచేయమని వేడుకొంచున్నాము. ఇదిగో నా ప్రభువా, మా సండే స్కూల్ కొరకై, అభివృద్ధి కొరకై ప్రార్థిస్తున్నటువంటి మా సంఘ పెద్దలను, మా సండే స్కూల్ టీచర్స్ని, మరి స్త్రీల సమాజంను, యవన సమాజంను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇంకను సంఘస్థులందరూ కూడా మా కొరకై ప్రార్థన చేయించున్నారు నాయన. వారందరి నిమిత్తమై కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇదిగో నా ప్రభువా, మరి ఒకసారి రాబోవు సండే స్కూల్ కార్యక్రమం కొరకై ప్రార్థన చేయించున్నాం నాయన. తండ్రి, నీ సహాయాన్ని దయచేయండి. వాక్య పరిచర్య చేయాలి అన్నటువంటి బిడ్డలపై నీ ఆత్మ సహాయం దయచేసి నడిపించండి నాయన. మా సండే స్కూల్ టీచర్స్ అందరినీ కూడా దీవించుచున్నావు, ఆశీర్వదిస్తూ ఆయురారోగ్యములతో బలపరుస్తున్నందుకై నీకు వందనాలు, వేలాది కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఇదిగో నా ప్రభువా, ఈ యొక్క సండే స్కూల్ తదుపరి జరగనైనటువంటి ఆరాధన కార్యక్రమం అంతటిలో కూడా నీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ఇది నా ఆశీర్వాదములతో నింపినందులకై నీ బంగారు పాదములకే వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ
నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరి యొక్క సండే నాడు సండే స్కూల్ని మాకు అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ క్రీస్తు పాదాలకు ఆపాదిస్తూ యేసయ్య దివ్య నామాన వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములచే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయున్నవి తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఒకసారి న్యూ కమర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ దేవుని చిత్తం అయితే, దేవుని రాకడ ఆలస్యమైతే మరి ఒక సండే నాడు ఈ సండే స్కూల్లో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్, బాయ్ బాయ్.